స్టవ్ మీద కళాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు, అలాగే 3 వెల్లుల్లి రెవ్వలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెవ్వల కరివేపాకు వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే టొమాటో ముక్కలు వేసుకోండి. ఇవన్నీ కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. అప్పుడే కర్రీ అయిన టైంకి చక్కగా అన్నీ కనిపిస్తాయి, లేకపోతే పేస్టీగా అయిపోతుందన్నమాట. ఇక వెజిటబుల్స్ని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక ½ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని వెజిటబుల్స్ అన్నిటికీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఎవ్రీడే లంచెస్ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ కూడా, అందుకే ఇంత సింపుల్ కాబట్టి మీకు ఈ రెసిపీ వీడియో పోస్ట్ చేశాను. ఈ వెజిటబుల్స్ ఎక్కువసేపు వేయాల్సిన అవసరం కూడా లేదు, కాసేపు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. కర్రీ మొత్తాన్ని చక్కగా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ మీద మూత పెట్టి ఉడకనివ్వండి. మనం కర్రీలో మొత్తం వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకి ఎంత చక్కగా కర్రీ ఉడికిందో కదా. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకొని ఇందులో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇలా వస్తే కర్రీ అయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని వేడివేడిగా ఈ కర్రీ అన్నంతో తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, అంటే టేస్టీగా ఉంది కదా. ఈ టేస్ట్ మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ కర్రీ ట్రై చేయాల్సిందే. ఇది చాలా ఈజీ, అలాగే మన హెల్త్కి ఎంతో మంచిదండి వెజ్ కర్రీస్ అయితే. ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.